ఇది చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటే ఓటు అనేది ప్రధాన ఆయుధం. మీకు నచ్చిన వ్యక్తిని వెళ్ళి ఓటేసే ప్రయత్నం చేయండి దయచేసి. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. 6 గంటల వరకు పోలింగ్ జరగబోతున్నది. మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈవీఎంలో 58 మంది పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ గుర్తులు ఉంటాయన్నమాట. అయితే మీరు పోలింగ్ శాతం చూడండి. ఎందుకు మనం ఓటేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం? ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో, అర్బన్ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సరే, బస్తీలు కూడా ఉంటాయి అనుకోండి. ఈ హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోనే ఓటింగ్ ఎక్కువగా జరగట్లే. మీరు జూబ్లీ హిల్స్లో చూసుకోండి, ఏ రోజు చూసినా 50% మించి పెద్దగా దాటింది లేదు. ఒక్క సంవత్సరం రెండు సార్లు ఏమో దాటింది. 2014 నుంచి చూసుకోండి. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎలక్షన్లు, 2019, 2024 పార్లమెంట్ ఎలక్షన్స్. అసలు కనీసం 60% దాటలే. ఒక్కొక్కసారి అయితే మొన్న 2023 అయితే కనీసం 50%, 47% పోలింగ్ నమోదైంది. ఎంత ఘోరం అండి ఇది.